హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజుటి వ్లాగ్ వచ్చేసి చిన్న షాపింగ్ వ్లాగ్. బికాజ్ మాకు రేపు మా ఇంట్లో పూజ ఉంది, అంటే టెంపుల్లో అభిషేకం అన్నదానం ఆ ప్రోగ్రామ్ ఉందన్నమాట, కలవకొండ నరసింహస్వామి గుడిలో. సో దానికోసమని ముందు రోజు మేము షాపింగ్ చేస్తాం. అందుకని మా ఇంటి దగ్గర నుంచి టౌన్కి అయితే వెళ్ళాం. సో ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకోవాలి. పూజకి కావాల్సిన స్వామివారికి, అమ్మవారికి బట్టలు, గాజులు, ఇక A to Z తీసుకోవాలన్నమాట. మనం 2 days ముందు అలా రావడానికి కూడా ఉండదు కదా. సో ముందు రోజు వెళ్ళైతే మేము షాపింగ్ చేస్తున్నాం. దాని వీడియో అయితే మీకు బ్లాగ్లో చేసి పెడుతున్నాను, చూడండి. ఫస్ట్ అయితే పూలమాలలు తీసుకున్నాం. తర్వాత వచ్చి 5 varieties ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. 5 types తీసుకోవాలన్నమాట. అవి ప్లస్ అట్టిపళ్ళు, వక్కలు అండ్ ఇంకా తమలపాకులు, ఇవి తీసుకోవడానికి ఇక్కడ ఆగాం. ఇదంతా మార్కెట్ అనమాట. ఇటు సైడ్ రైట్కి లోపల రైతు బజార్ ఉంటుంది. ఇది లోపల రైతు బజార్ ఉంటుంది. అంత వెజిటబుల్స్ మార్కెట్ మొత్తం అక్కడే, అన్ని మార్కెట్స్ అక్కడే. నేనేమో కార్లో కూర్చొని చిల్ అవుతున్నాను. పాపం తనేమో అంతా బయట దిగి అన్నీ షాపింగ్ చేస్తున్నారు. చూడగానే బుడ్డి ఆవులు కనిపించినాయి చూడండి రోడ్డు మీద. ట్విన్స్ లాగా ఉన్నాయి అవి, సేమ్ ఒకేలాగా ఉన్నాయి, ఒకటే హైట్. ఎక్కడి నుంచి వచ్చినాయో వాళ్ళ మమ్మీ అయితే కనిపించలేదు అక్కడ. అవి 2 ఉన్నాయి. సో ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాం. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే శారీస్ అండ్ షాప్స్ వస్తాయి, చిన్న బజార్ లాగా వస్తుంది. అక్కడే అన్ని శారీస్ ఇంకా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ సైడ్ ఏమో దేవుడు ఫొటోస్, తర్వాత ఇంకా చెప్పుల షాప్స్ ఇంకా చాలా బెటరు. బట్టలు, దేవుడు ఫొటోస్ అంతా ఒక సైడ్ ఉంటుంది. ఇంకో సైడ్ అంతానేమో ఇక బట్టలు, శారీ షాప్స్ అట్లా ఉంటాయి అన్నమాట. కార్ అయితే పార్క్ చేయడానికి ప్లేస్ చూస్తున్నాం. పార్క్ చేయగానే ఇంకా శారీ షాప్కి అయితే వెళ్ళిపోయాం. షాప్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు. బట్ స్టిల్ ఎలానో మేనేజ్ చేసి అమ్మవారికి బట్టలు తీసుకుంటానికి చూసేసాం అన్నమాట. కొన్ని మోడల్స్ అయితే చూపించారు. ఇక వాటిల్లో ఒక మంచిది సెలెక్ట్ చేసుకొని తర్వాత స్వామికి కూడా బట్టలు తీసేసుకున్నాం. ఇద్దరికి బట్టలు తీసుకొని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి గాజులు ఇంకా మిగతా ఐటమ్స్ తీసుకోవడానికి, స్వీట్స్ అవి కూడా తీసుకోవాలి. సో వాటి కోసం వెళ్ళిపోయాం. చూడండి మార్కెట్, ఇక్కడ ఏదో అమ్మవారి గుడి దగ్గర పూజ చేస్తున్నారంట. ఫుల్ డెకరేట్ చేశారు. ఇవైతే మేము తీసుకున్న సామాను. తర్వాత ఇక్కడ రిలయన్స్లో వాటర్ బాటిల్స్ కావాలని అక్కడ తీసుకున్నాను, రిలయన్స్ మార్ట్లో. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ఈ లైటింగ్స్ అంతా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. చూడండి, మార్కెట్కే ఒక కళ్ళలాగా వచ్చింది. ఎంత క్యూట్గా ఉన్నాయి లైట్స్ అంతా. ఇక్కడే ఈ అమ్మవారి గుళ్ళోనే ఏదో ఫంక్షన్, పూజ అంట అమ్మవారికి. ఇంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇక్కడైతే స్వీట్స్ తీసుకున్నాం. ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా అయితే ఫైనల్గా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మధ్యాహ్నం 2కి వెళ్ళాం. 2కి స్టార్ట్ అయితే ఇంటి దగ్గర టౌన్ వచ్చేసరికి 3:30 అయిపోయింది. 3:30 నుంచి షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్ళి వండుకొని తినేసరికి టైం లేట్ అయిపోయింది అనమాట.
ఇప్పుడే ఇక్కడ లేట్ అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 కల్లా లేచి రెడీ అయ్యి 6 కల్లా టెంపుల్లో ఉండాలి. బికాజ్ అభిషేకం స్టార్ట్ చేస్తారు కదా, అభిషేకం నుంచి మధ్యాహ్నం అన్నదానం అయ్యేదాకా మనం ఇంకా టెంపుల్లోనే ఉండాలన్నమాట. ఇంక ఇంటికి ఎప్పుడు వెళ్తాము, ఇంకా పనులు ఎప్పుడు అవ్వాలి, ఇంటి దగ్గర కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి కదా, రేపు మార్నింగ్ వాటికి కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి టైము తినేసి ఇంకా ముగ్గులు వేయాలి బయట. టైం వచ్చేసి 12:40 అయిపోయింది. ఇక నాకు అసలు అయితే కొంచెం కూడా ఓపిక లేదు, అదే చెప్తున్నాను వీడియోలో, బట్ వాయిస్ సరిగ్గా రికార్డ్ కాలేదు. వెళ్ళి ఇంక బయట కలర్ ముగ్గు వేయటానికి వెళ్ళి ముగ్గులు వేస్తున్నాను అనమాట. ముగ్గు అంతా వేస్తాను, ఇంకా ఇప్పుడు కలర్స్ వేసి డెకరేట్ చేయాలి. ముగ్గులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఫైనల్ లుక్ ఫోటో పెట్టాను చూడండి. సో ఇదండి ఈరోజుటి వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇట్లు మీ సౌమ్య.